మండలాల కన్వీనర్లు గురువారం మధ్యాహ్నం కాణిపాకం సిడిఎం కళ్యాణ మండపంలో డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారుపాలెం నుండి ధరణి ప్రసాద్, తవనంపల్లి నుండి వెంకటేశ్వర చౌదరి, యాదగిరి నుండి మురార్జీ, ఐరాల నుండి హరిబాబు నాయుడు, పూతలపట్టు నుండి దొరబాబు నాయుడులకు కార్యకర్తల మధ్య ఘనంగా పూలమాలలు, శాలువాలు కప్పి సత్కరించారు. ఇంత ఉన్నత స్థాయికి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, శాసనసభ్యుడు మురళీమోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గపు టీడీపీ నేతలు, సర్పంచులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మాట్లాడాలనుకున్నదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక ఆఫీస్కి వెళ్ళినా, ఒక కోఆర్డినేషన్ మీటింగ్కి వెళ్ళినా, ఓపెనింగ్కి వెళ్ళినా ఎమ్మెల్యేనే, కానీ ఈ పసుపు జెండా నీడకొస్తే కార్యకర్తని, ఈ పసుపు కండువా నా మెడలో ఉన్నంత వరకు నేను కార్యకర్తనే. మొదట నారా లోకేష్ బాబు గారు మొన్న జరిగినటువంటి మహానాడులో తీసుకున్నటువంటి 6 తీర్మానాల్లో అత్యంత గణనీయమైనటువంటి మార్పును తీసుకొచ్చే నిర్ణయం కార్యకర్తే మా అధినేత. నిజం, తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది దుర్మార్గులు, ఎంతో మంది నీచ నికృష్ట రాజకీయాలు చేసినా చెక్కు చెదరని విశ్వాసంతో తెలుగుదేశం జెండాను భుజానకెత్తుకుని మోస్తున్నారన్న ఒక పాట ఉంది. ఆస్తులు కోల్పోయినా, అంతస్తులు కోల్పోయినా, ప్రాణాలు కోల్పోయినా, ఆఖరికి మానాలు శీలాలను చెరబట్టిన ఈ తెలుగుదేశం జెండా వదలకుండా ఉన్నటువంటి మీకు నాకు మధ్యన వ్యత్యాసం లేదు. మీరు నేను ఒక్కటే. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రోజు ఎన్నికల ప్రచారంలో ఒకటే మాట చెప్పా, తెలుగుదేశం పార్టీ గెలుపుకి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, లోకేష్ బాబు గారి నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మీ పక్షాన నేను ప్రతినిధిగా వెళ్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు